హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన హైదరాబాద్లో ఉన్నటువంటి టిమ్స్లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో మంచి సంఖ్యలోనే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే ఈ జాబ్స్కి మీకు సెలక్షన్ వచ్చేసి ఎటువంటి ఎగ్జామ్ అయితే పెట్టట్లేదు. జస్ట్ మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగానే అభ్యర్థుల్ని డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి మీకు కాల్ చేసి మీకు డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. ఆగస్టు 10th కల్లా మీరు జాబ్లో అయితే చేరిపోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబులే. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. సో లేటెస్ట్ నోటిఫికేషన్ ఇంకా ఎవరికీ తెలియదు. సో ఫస్ట్ నేనే మీకు అప్డేట్ ఇస్తున్నాను కాబట్టి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అర్జెంటుగా మాకు జాబ్ కావాలి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా షేర్ చేయండి, హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మాకు ప్రిపేర్ అయ్యే టైం లేదు, కోచింగ్కి వెళ్ళి మేము ఇంటి దగ్గర చదువుకుంటాం అనేటువంటి వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. 15+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ తెలంగాణకి సంబంధించి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కోర్సెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ చూడండి, అప్పుడు నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. అండ్ మీకు 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. డెమో వీడియోస్ నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను, ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేయండి. మనకి అఫీషియల్ నోటిఫికేషన్ ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ నుంచి అఫీషియల్గా ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ అవకాశం అవుతుంది. అడ్మినిస్ట్రేటివ్ అండ్ సపోర్ట్ స్టాఫ్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఇందులో మనకి చాలా ఉద్యోగాలు ఉన్నాయి. చూడండి, ఇక్కడ మనకి మెడికల్ డిపార్ట్మెంట్లో మెడికల్ ఆఫీసర్కి సంబంధించి 144 అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 16 ఉన్నాయి. అండ్ ఇంకా మనకి ఇక్కడ నర్సింగ్ అండ్ అలైడ్ సర్వీసెస్లో ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి 14 ఉన్నాయి. అండ్ ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 48 అండ్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 12 అండ్ మెడికో సోషల్ వర్కర్ గ్రేడ్ 2కి సంబంధించి 6. సో ఈ జాబ్స్కి సంబంధించి మీకు పోస్టింగ్ వచ్చేసి మన హైదరాబాద్లో టిమ్స్లోనే సనత్ నగర్ లొకేషన్లో మీకు పోస్టింగ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ అవకాశం ఉంది కాబట్టి మీకు కనుక అర్హత ఉంటే మాత్రం సో తప్పనిసరిగా అప్లికేషన్ పెట్టండి. ఎందుకంటే ఫీజు లేదు, ఎగ్జామ్ లేదు, జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టేసి వదిలేసేయండి, మర్చిపోండి. జాబ్ వస్తే వాళ్ళే కాల్ చేస్తారు, కాల్ లిఫ్ట్ చేసి మీరు డైరెక్ట్గా ఆ డీటెయిల్స్ తెలుసుకొని ఇంటర్వ్యూ మనకి డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తే సరిపోతుందన్నమాట. సో మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా చూడండి, మనకి చాలా ఇచ్చారు మనకి. సో ఏజ్ లిమిట్ వచ్చేసి ఎంత ఉండాలి అంటే మినిమం 18 నుంచి 45 years వరకు కూడా ఛాన్స్ అనేది ఇస్తున్నారు. అంతేకాకుండా మీకు ఓబీసీ వాళ్ళకి 3 years అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఆగస్ట్ 10th లోపే మీకు జాబ్ పోస్టింగ్ అనేది ఇచ్చేటువంటి అవకాశం అనేది ఉంది. అండ్ ఇక్కడ మనకి ఈ జాబ్స్కి సంబంధించి మీరు చూడండి, ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఏమేమి డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాలి అన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మనకి అది కూడా చెప్తాను. సో ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందనేది, ఇక్కడ మనకి సెలక్షన్ అనేది ఎలా జరుగుతుంది. సో మనకి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి కదా, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి మనకి సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగానే జరుగుతుంది. కానీ మిగతా పోస్ట్ కదా జూనియర్ అసిస్టెంట్తో పాటు వాటికి వచ్చేసి ఏంటంటే మీకు క్వాలిఫికేషన్తో పాటు ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని మీకు ఆ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ చేస్తారు. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి మాత్రం జస్ట్ మీకు క్వాలిఫికేషన్లో మార్క్స్ చూస్తారు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లికేషన్ ఇది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇంపార్టెంట్ డేస్ చూడండి, మనకి 15th జూలైన నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. అండ్ దీనికి సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 22nd జూలై మాత్రమే, ఎక్కువ టైం అయితే లేదు. అండ్ అప్లికేషన్స్ సబ్మిట్ చేసినటువంటి వాటిని స్క్రూటినీ వచ్చేసి ఎప్పుడు చేస్తారంటే 23rd జూలై నుంచి 24th జూలై 2 days అయితే అప్లికేషన్స్ అన్ని కూడా వెరిఫై చేసేసి వాటిని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ వాటికి సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి ఎప్పుడు ప్రకటిస్తారంటే 30 జూలైన మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రకటిస్తారు. మీకు డైరెక్ట్గా జాబ్ జాయినింగ్స్ వచ్చేసి ఆగస్ట్ 10th కల్లా మీకు జాయినింగ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట.
అయితే ఈ జాబ్స్కి సంబంధించి మీకు డైరెక్ట్గా వీళ్ళు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట నోటిఫికేషన్లోనే. సో ఈ అప్లికేషన్ ఫామ్ మీరు నోటిఫికేషన్ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఏం చేస్తారంటే ప్రింట్ తీసుకోండి. సో ప్రింట్ తీసుకొని ఇందులో మీరు ఫోటో అతికించాలి. ఇక్కడ ఈ ప్లేస్లో ఫోటో అతికించేసి దానిపైన మీ సైన్ అనేది పెట్టాలి. తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తారో ఆ పోస్ట్ పైన ఈ విధంగా రైట్ మార్క్ చేయాలి. తర్వాత మీ నేమ్ క్యాపిటల్ లెటర్లో రాయాలి. తర్వాత ఫాదర్ నేమ్. సో ఈ విధంగా కంప్లీట్గా మీ డీటెయిల్స్ అన్ని కూడా మీ ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్ అనేది రాసేసుకొని, సో అప్లికేషన్ ఫామ్తో పాటు ఇక్కడ చూడండి మనకి మీ జిరాక్స్ కాపీస్ ఉన్నాయి కదా అప్లికేషన్ ఫామ్కి సంబంధించి, దాంతోపాటు మీ క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసేసి, సో మనము ఏ విధంగా అప్లికేషన్ పంపించాలి ఇక్కడ చూడండి మనకి క్లియర్గా అయితే ఇచ్చారనమాట. ఏంటి అంటే హౌ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. జాగ్రత్తగా వినండి. మనకి అప్లికేషన్స్ వచ్చేసి 21 జూలై నుంచి 22 జూలై ఈ డేట్స్లలో మనము డైరెక్ట్గా ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్, సో డైరెక్ట్గా మీరు వెళ్ళేసి అక్కడ ఆఫీస్లో అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అండ్ చూడండి ఇక్కడ దట్ అప్లికేషన్స్ రిసీవ్డ్ ఆఫ్టర్ డ్యూ డేట్స్ విల్ బీ సమ్మర్లీ రిజెక్టెడ్. అంటే 22 జూలై తర్వాత మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ పక్కన పడేస్తారనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో మీకు దగ్గర ఉంటే డైరెక్ట్గా వెళ్ళేసి అక్కడ మీరు ఇన్ పర్సన్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా మీరు వెళ్ళి అక్కడ సబ్మిట్ చేయండి. లేకపోతే మీరు ఏంటంటే అక్కడ మీరు స్పీడ్ పోస్ట్ కూడా చేసేసేయచ్చు. సో మోస్ట్లీ మీరు డైరెక్ట్ వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. అండ్ జాబ్స్కి సంబంధించి లోకల్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తామని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఒకవేళ హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే మాత్రం అదర్ క్యాండిడేట్స్కి కూడా మేము పరిగణలోకి తీసుకుంటామని చెప్పేసి కూడా సో నోటిఫికేషన్లో అయితే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. మనకి ఏజ్ లిమిట్ కూడా బాగానే ఉంది. అండ్ మనకి ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు. జూనియర్ అసిస్టెంట్కి క్వాలిఫికేషన్ చూడండి. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే ఏదైనా విభాగంలో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయ్యి ఉండి కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ ఆ క్వాలిఫికేషన్ లేకపోతే మీరు కంప్యూటర్ సబ్జెక్ట్స్లో నార్మల్గా డిగ్రీ చదివినా సో వాళ్ళకి కూడా అవకాశం అయితే ఉందన్నమాట. జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి మాత్రం ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదు. మిగతా పోస్టులకి మాత్రమే మనకి ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. మెడికల్ ఆఫీసర్కి అయితేనేమో ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ ఉండి తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో మీరు రిజిస్టర్ అయి ఉండాలి. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కేమో మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండి డి ఫార్మసీ అండ్ బి ఫార్మసీ అనేది చేసుండి తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్స్ గ్రేడ్ 2కేమో డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ చేసుండి టీజీబీ ఎంపీలో మీరు రిజిస్టర్ అయి ఉండాలని చెప్పేసి ఇచ్చారు. అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్కి సంబంధించి గ్రేడ్ 1కి సంబంధించేమో మీకు సేమ్ క్వాలిఫికేషన్ కాకపోతే మీకు 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో ఇందులో మనకి 4 and 5కి సంబంధించి పోస్టులకి మాత్రమే ఎక్స్పీరియన్స్ అడిగారు. మిగతా పోస్టులకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదనమాట. ఫ్రెండ్స్ ఇది మనకి మన హైదరాబాద్లో ఉన్నటువంటి టిమ్స్ సంస్థలో ఖాళీగా ఉన్న ఈ యొక్క జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. మనకి డైరెక్ట్గా మీరు ఇక్కడికి వెళ్ళేసి అక్కడ డిజైగ్నేటెడ్ కౌంటర్స్ సపరేట్గా మనకి కౌంటర్స్ ఉంటాయన్నమాట. అప్లికేషన్ ఫామ్ ఇవ్వడానికి మీరు ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్కి వెళ్ళేసి అక్కడ ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్కి సంబంధించి ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ మీరు అప్లికేషన్ ఇచ్చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ కూడా మీరు పోస్ట్ కూడా చేయాల్సినటువంటి పని లేదు. సో దూరం ఉంది మాకు లొకేషన్ అనుకున్న వాళ్ళు మాత్రమే పోస్ట్ అయితే పంపించండి. సో ఎటువంటి ఫీజు లేదు, ఎగ్జామ్ అయితే లేదు. సో జస్ట్ మనకి అప్లికేషన్ పంపించండి. మీరు షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళే మీకు కాల్ చేస్తారు. సో మీకు ఫర్దర్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు. సో ఇది మనకి పర్మనెంట్ అయితే కాదు, కాంట్రాక్చువల్ బేసిస్ కింద అయితే తీసుకుంటున్నారు. సో మీకు అర్జెంటుగా జాబ్ కావాలి, అది కూడా ప్రభుత్వ సంస్థలో మాకు కెరీర్ పరంగా కూడా యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళు మాత్రం యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఫ్యూచర్లో కూడా ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. సో ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. మీకు అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్ ఉంది, నోటిఫికేషన్ నుంచి డౌన్లోడ్ చేసుకుని పంపించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.